ర్యాబిస్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సదస్సు నిర్వహించడం జరుగుతుందని కాకినాడ సామాన్య ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి పేర్కొన్నారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రపంచ ర్యాబిస్ దినోత్సవం పురస్కరించుకుని డాక్టర్ సుధీర్, హెచ్ఓడిఏ డాక్టర్ పి సుజాత అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నమస్కారం. ఈవేళ సెప్టెంబర్ 28వ తారీఖు మనం ప్రపంచ రేబీస్ దినోత్సవం సందర్భంగా ప్రజలకు అవగాహన సదస్సు కల్పించడం జరిగింది. ఈ అవగాహన సదస్సులో కుక్క కరిస్తే కుక్క కరవకుండా తీసుకోవాల్సిన నివారణ చర్యలు, తర్వాత కుక్క కరిచిన వెంటనే మనం రేబీస్ రాకుండా తీసుకోవాల్సిన నివారణ చర్యల మీద వాళ్ళకి అవగాహన కల్పించి వారికి ఉన్న సందేహ నివృత్తి చేయడానికి కోసం అని చెప్పేసి పేషెంట్స్, తర్వాత నర్సెస్, స్టూడెంట్ నర్సెస్, డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్ అందరూ కూడా పాల్గొంటున్నారు. ఇది చాలా మంచి అవగాహన సదస్సు. ఎందుకంటే ఇప్పుడు మనం కుక్కలు చాలా ఉన్నాయి వీధుల్లోనూ. సో ప్రతి వాళ్ళు కలిసి కొంతమంది ఏంటి అంటే మంచి కుక్కే కదా, దానికి అవసరం లేదు అని చెప్పేసి ఇంట్లో ఉండిపోవడం వలన తర్వాత నాది ఎప్పుడు రేబీస్ వ్యాధి లాగా సంక్రమించినప్పుడు, రేబీస్ వ్యాధి ప్రాణాంతక వ్యాధి కాబట్టి దానికి నివారణ ఒకటే మార్గం కాబట్టి ఇంజక్షన్లు ఎప్పుడు చేయించుకోవాలి, ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలి, తర్వాత వూండ్ అంటే తగిలిన వెంటనే వూండ్కి దానికి గాయానికి కడగాల వద్దా, తర్వాత ఏ పెట్టి కడగాలి, సబ్బు పెట్టి కడగాలా లేదా, ఇలాంటి చాలా సందేహాలు ఉన్నాయి ప్రజల్లో. ఈ సందేహాలన్నింటినీ తీర్చడానికే ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ అవగాహన సదస్సులో వారి సందేహాలు తీర్చుకున్న ప్రజలు వారి కమ్యూనిటీలోకి వెళ్ళి ఇది అంతా కూడా జనంలో స్ప్రెడ్ చేస్తారని చెప్పేసి దానివల్ల మరింత 10 మంది దానికి అంతా అర్థం చేసుకొని సో రేబీస్ వ్యాధిని మనం తరిమికొడదామని చెప్పేసి సో 2030కి రేబీస్ వ్యాధిని అంతం చేయాలన్నది గవర్నమెంట్ వారి లక్ష్యం. సో ఈ లక్ష్యం ప్రకారంగా మనకి ప్రతి యాంటీ రేబీస్ క్లినిక్లో కూడా యాంటీ రేబీస్ వ్యాక్సిన్ మనకు అందుబాటులో ఉంది. సో ఈ అవకాశాన్ని ఇది ప్రజలందరూ తెలుసుకొని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను.